తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. వేమిరెడ్డి దంపతులపై నీచమైన వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. నెల్లూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రసన్న తీరు మారకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. రాజకీయ విమర్శలు చేయాలి కానీ వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని అన్నారు. నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద ఇష్టానుసారం ఉచ్చ నీచాలు మరిచి ఒక మానవుడు మాట్లాడలేనటువంటి ఒక దారుణమైన భాష ఈ జిల్లా చరిత్రలో ఎప్పుడూ ఎవరి గురించి మాట్లాడిన భాష, మగవాళ్ల గురించి కూడా మాట్లాడిన భాష, ఒక మహిళ గురించి నీచాతి నీచంగా మాట్లాడిన తీరు ఈ జిల్లాలో ప్రజలందరూ కూడా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని అసహించుకుంటూ ఉన్నారు. బాధాకరం ఏమిటంటే కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ఎవరో కాదు, ఆ ఇంటి ఆడపడుచుకి స్వయాన కోడలు. నల్లపురెడ్డి కుటుంబ ఇంటి ఆడపడుచుకి స్వయాన కోడలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. అంటే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి చెల్లెలు వరుస అవుతుంది. ఈరోజు 50,000 ఓట్ల పై మెజార్టీతో తన ఎమ్మెల్యేగా ఓడించిందని, కోవూరు నియోజకవర్గంలో జెండా పట్టుకునేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు కరువు అవుతున్నారని, నిత్యం కూడా కోవూరు నియోజకవర్గంలో ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామాలు చేసి వీపీఆర్ కుటుంబం మీద గౌరవంతో చంద్రబాబు నాయుడు గారి సంక్షేమ పథకాలు చూసి, ఆ యొక్క అభివృద్ధి పాలన చూసి పార్టీలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని చెప్పని ఒక అలజడి, ఒక అశాంతి సృష్టించేందుకు ఈ జిల్లాలో ఒక దుర్మార్గం సంస్కృతిని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నిన్నటి రోజున ప్రవేశపెట్టారు. నిజంగా అత్యంత బాధాకరం. ఈరోజు ఇది కేవలం నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాటలుగానే నేను భావించడం లేదు, వారు చేసిన చేష్టలుగానే నేను భావించడం లేదు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఒక నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు నాయుడు గారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో సర్వనాశనం అయిపోయిన, ఆర్థికంగా దివాలా తీసిన ఆంధ్ర రాష్ట్రాన్ని గాడి పెడుతూ ఉన్నారు. సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ ఉన్నారు. మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. మరోపక్క అద్భుతమైన రాజధాని అమరావతి కడుతున్నారు. చంద్రబాబు గారి మీద నమ్మకంతో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కు వస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ దశ దిశ మార్చే పోలవరం పరుగులెత్తూ ఉంది. ఇవన్నీ సాఫీగా జరిగితే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే అగ్రగామిగా మారింది. వైసీపీ నేతలు మహిళలను టార్గెట్ చేస్తూ కించపరిచే వ్యాఖ్యలు చేయడం సరికాదని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి పేర్కొన్నారు. మహిళలను గౌరవించే సంస్కృతిని వైసీపీ నేతలు అలవర్చుకోవాలని అన్నారు. టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర మహిళలంతా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి అండగా నిలుస్తామని తెలియజేశారు. శాసనసభ్యురాలు సోదరిమణి ప్రశాంత్ రెడ్డి గారి మీద మాజీ శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు సభ్య సమాజం తలవంచే రీతిలో చాలా అనుచితమైన, అసభ్యకరంగా వ్యాఖ్యలు చేయడాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ప్రసన్న కుమార్ రెడ్డి ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచించి, నువ్వు శాసనసభ్యునిగా పనిచేశావు, మంత్రిగా పనిచేశావు, కనీసం మహిళ గౌరవం ఇవ్వాలని ఇంగిత జ్ఞానం లేకపోవడం మాత్రం చాలా దురదృష్టకరం, బాధాకరం. మీ చెల్లెల్ని అడుగు, మీ అమ్మని అడుగు, నువ్వు చేసిన పని ఎంత మాత్రం నిజమో, ఎంత మాత్రం కరెక్టో ఒక్కసారి గుండెచ్చి ఆలోచించు. ఎట్లా నార్యంతో పూజ్యంతే తత్ రమంతే దేవత. ఏ దేశంలో అయితే మహిళలు గౌరవించబడతారో, అభిమానించబడతారో ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది, దేవతలు సంచరిస్తారని చెప్పి పురాణంలో చెప్తుంది. హిందూ సంస్కృతి సాంప్రదాయం ప్రకారం మహిళలు ఎక్కువ ఇచ్చే గౌరవం ఎవరికి ఇవ్వడం లేదు. పురాణాల్లో ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు. మీరు ఎందుకు మహిళలు ఈ విధంగా చురకలుగా మాట్లాడతారు అర్థం కదా. అదేమో మీ కాంగ్రెస్ సంస్కృత, అదేమో మీ ఆచారమా, అదేమో మీ పద్ధత? అవునులే, ఏదో చెప్తారే, జగన్మోహన్ రెడ్డికే తన తల్లికి చెల్లి మీద గౌరవం లేక ఇంట్లో గెంటేశారు. ఆవు చేనులో మేస్తా అంటే దూడ గట్టను వేస్తుందా? కాబట్టి నీ అంచెలు కూడా అదే బుద్ధి వచ్చింది.
ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఖండించకపోతే మొత్తం మహిళలంతా మిమ్మల్ని వ్యతిరేకంగా చూస్తారు, మహిళా వ్యతిరేకంగా భావిస్తారు. మీ అనుచరులు దండించండి. ఇటువంటి వ్యాఖ్యలు చేయకోకుండా, క్యారెక్టర్ అసాస్యం చేయకుండా, ఓ మహిళ గౌరవం భంగం కలిగే విధంగా ప్రతిష్ట చూడవలసిన బాధ్యత అధ్యక్షుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు. కనీసం మీరు ప్రజలకేం సేవ చేసే అవసరంలా, ప్రజల్లో మహిళలు హింసించదు అని చెప్పి ఇస్తున్నాం. ఆ భగవంతుడే మీకు తీర్పు చెప్తాడు, ప్రకృతే మీకు తీర్పు చెప్తుంది. ఈ విధంగా అరాచకాలు, అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు చేస్తూ పోయినదరికే మిమ్మల్ని అక్కడ ప్రతిపక్షం కూర్చోబెట్టారు, 11 సీట్లు కూర్చోబెట్టారు. ఇంకా బుద్ధి రాకపోతే ఇంకా భగవంతుడు. కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మహిళా ఎమ్మెల్యే ప్రశాంతి పట్ల మాట్లాడిన భాషని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. మహిళా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పట్ల అనుచితంగా మాట్లాడిన సంస్కారహీనుడు ప్రసన్న అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి కొడుకుగా ఆ కుటుంబాన్ని భ్రష్టు పట్టించారని విమర్శించారు. ప్రసన్న మాటల్ని సభ్య సమాజం ఒప్పుకోదని అన్నారు. ప్రశాంతి రెడ్డి గారి మీద అసభ్యమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను నేను మనస్ఫూర్తిగా ఖండిస్తున్నానని చెప్పాను. తోటి ఆడవాళ్ళు, మహిళలను గౌరవించే ఒక గొప్ప రాష్ట్రంలోనూ, ఒక దేశంలోనూ పుట్టి ఆయన కూడా ఒక మంచి పదవులు అంటే ఎమ్మెల్యేగా, మినిస్టర్గా, ఒక రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేసే ఒక రిప్రజెంటేటివ్గా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు ఒక మహిళ మీద చేయడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. అది ఆమె పొజిషన్ చూసుకోవాలి. అట్లీస్ట్ ఆమె ఒక ఎమ్మెల్యేగా కాకపోయినా ఒక మహిళని అలా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి వైసీపీ ప్రభుత్వంలో ఉండే నాయకుల్ని ఒకసారి నేను ప్రశ్నిస్తున్నాను. సొంత చెల్లిని, తల్లిని కూడా పట్టించుకోలేని జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన అనుచరులు, ఆయన దగ్గర వర్క్ చేసిన ఎమ్మెల్యేలు, మినిస్టర్ల బిహేవియరల్ యాటిట్యూడ్ ఒకసారి మనం అందరం గమనించుకోవాలని నేను సభాముఖంగా ప్రశ్నిస్తున్నాను. మహిళల్ని, పిల్లల్ని దేవుళ్లతో సమానంగా పూజిస్తున్నారు. చాలా పురాణాల్లోనే మనం మహిళలకి ఎంతో గొప్ప స్థానాన్ని కల్పించాము. పార్వతీదేవి గారికి, సరస్వతీదేవి గారికి అందరినీ మనము ఎంతో గొప్పగా పూజిస్తాం. ఇలాంటి ఒక దేశంలో పుట్టి అస్సలు గౌరవించకుండా ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు చేయడం ఇలా అసలు చాలా తప్పు. సో సాటి ఎమ్మెల్యేగా ప్రశాంత్ రెడ్డి గారితో పాటు నేను, మాతో పాటు మిగతా అందరూ మహిళా ఎమ్మెల్యేలు మేమంతా తోడుంటాం. మీతో పాటు ఎప్పుడు ప్రతి మహిళ మీతో పాటు తోడుంటారు. దానికి మెయిన్ ఎగ్జాంపుల్గానే నిన్న మహిళలందరూ వెళ్ళి ఆయన ఇంటిని ఫర్నిచర్ ఎవ్రీథింగ్ ధ్వంసం చేసి రావడం అనేది మహిళల్లో అభద్రతా భావం వాళ్ళు కల్పించింది దానికి ఒక రుజువు అని చెప్పుకోవాలి. సో అందరినీ ఒక మాటగా అడుగుతున్నాను, ఖచ్చితంగా మహిళల్ని ఖచ్చితంగా పూజించే దేశంలో పుట్టాము, దాన్ని ఖచ్చితంగా పాటించమని కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విసిరిన సవాల్ను స్వీకరించిన మంత్రి నారా లోకేష్, విద్యాశాఖ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మొక్కలు నాటుతామని ప్రకటన. ఏపీ ఎండీసీ బాండ్ల జారీ ద్వారా మధ్యవర్తులకు రాష్ట్ర ఖజానాపై హక్కు కల్పించినట్లే కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఫైర్. విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దడానికి మెగా పీటీఎం కార్యక్రమం చక్కని వేదిక, కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ స్పష్టీకరణ. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాలను మా శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.